హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. నార్మల్‌గా అందరూ ప్లాన్ చేసుకొని ట్రిప్స్‌కి వెళ్తుంటారు. మా వారు మాత్రం ప్లాన్ లేకుండా స్పిరిచ్యువల్ జర్నీ చేద్దామన్నారు. ఈ జర్నీలో తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేద్దామంటున్నారు. చూద్దాం ఏ టెంపుల్స్‌కి తీసుకెళ్తారో, ఎక్కడెక్కడికి వెళ్తామనేది మాకు కూడా ప్లాన్ లేదు. నేను వీడియో ద్వారా అందరికి షేర్ చేస్తాననమాట. సో, వెళ్ళే దారిలో అయితే మాకొక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వచ్చి సో, ఎలాగో టెంపుల్ దగ్గరికొచ్చాం కదా అని స్వామిని దర్శనం చేసుకొని జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. సో, చాలా వరకు ఈ రూట్‌లో ట్రిప్స్‌కి వెళ్ళేవాళ్ళంతా ఆంజనేయ స్వామినైతే దర్శనం చేసుకొని వెళ్తారంట. ఎందుకంటే వాళ్ళ జర్నీ చాలా సేఫ్‌గా ఎళ్లి వస్తారనేసి. సో, మేము కూడా అదే నమ్మకంతో జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఆంజనేయ స్వామిని మొక్కొని. సో, మేము స్టార్ట్ అయ్యేసరికి 9:00 అయిపోయింది. యాక్చువల్లీ క్లైమేట్ వల్ల చాలా లేట్‌గా స్టార్ట్ అయ్యామనమాట. ఎలాగో బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయిందనేసి ఏటూపీ దగ్గర స్టాప్ చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఆర్డర్ చేశాము. చాలా రష్ ఉండడం వల్ల ఆ రోజు మెనూ కార్డ్‌లో ఓన్లీ దోస ఐటెమ్ మాత్రమే పెట్టారు. మేము కూడా ఆనియన్ దోస ఆర్డర్ చేసుకొని తినేసామనమాట. మా బుడ్డోడికి ఫస్ట్ ట్రిప్ అనమాట ఇది. వాడు పుట్టినప్పటి నుంచి చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నాడు ఎక్కడికో ఎళ్తున్నాం అనేసి. ఎప్పుడు 4 గోడల మధ్యలో ఉంటాడు కదా! ఈరోజు నలుగురిలోకొచ్చేసరికి చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాడనమాట. సో, దోస అయితే వచ్చేసింది. మా వాడు చూసారా నాకంటే ముందు ప్లేట్‌లో చేతులు పెట్టి లాగేస్తున్నాడు. వాడిని అటు ఇటు వేసుకొని చాలా కష్టం మీద బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసామనమాట. మా పెద్దోడికి ఈ ట్రిప్ అస్సలు బోర్ కొట్టకూడదనేసి నేను వాడి కోసమైతే కొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ బుక్స్ అయితే తీసుకెళ్ళాననమాట. బోర్ కొట్టినప్పుడల్లా ఆ బుక్స్‌తో చాలా బాగా ఆడుకున్నాడు. వాడు ఆడుకుంటుంటే నేను నా చిన్నోడైతే బాగా నాపేసేసామనమాట. నైట్ అంతా సర్దడానికే సరిపోయింది లగేజ్. అందుకనేసి జర్నీలో మొత్తం నిద్రపోతున్నాను. జర్నీ అస్సలు ఇబ్బంది అవ్వకూడదనేసి అమెజాన్ నుంచి మేమైతే ఈ బెడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా యూజ్ అయిందనమాట మాకు ఈ జర్నీలో ఈ బెడ్. మేము వెళ్తున్న రూట్ ఆల్మోస్ట్ కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటది అని చెప్పారు. ఫారెస్ట్ ఏరియా అంటే మరీ చి కారడవి, చిట్టడవి ఏం కాదండి. ఇలా జస్ట్ ఎక్కువ కొండలు, చెట్లు ఉంటాయి అని చెప్పారు. మేము వెళ్తున్న దారి పొడవునా ఈ విండ్ రెక్కలంట. అదే విండ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా! విండ్ మిల్ ఫ్యాన్స్. సో, ఆ రెక్కలైతే మోసుకెళ్తున్నారు. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను వాటిని. లొకేషన్ చూసారా ఎంత బాగుందో. సో, ఈ లొకేషన్ దగ్గర మాకొక మంచి రెస్టారెంట్ అయితే దొరికిందనమాట. సో, లంచ్ టైమ్ అయిందని చెప్పేసి విలేజ్ వైభవ్ భవన్ అంట వి2బి. బ్రేక్‌ఫాస్ట్ వచ్చి ఏ2బిలో, లంచ్ వచ్చి వి2బిలో అనమాట. లొకేషన్ అయితే చాలా బావుంది. లొకేషన్ కోసమే యాక్చువల్లీ మేమిక్కడ నిలిపాము. సో, జర్నీలో ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోకూడదని డిసైడ్ అయిపోయాను. అందుకే నేనైతే లంచ్‌కి కర్డ్ రైస్ తీసుకున్నాననమాట. మా వారు మాత్రం తమిళనాడు అంటే ఖచ్చితంగా పరాటా తింటాడు. సో, ఆయనైతే పరాటా ఆర్డర్ పెట్టుకున్నాడు. సో, అలా మాట్లాడుకుంటూ లంచ్ అయితే తినేసామనమాట. మన సైడ్ ఆంధ్ర, కర్ణాటక సైడ్ అయితే చలి బీభత్సంగా ఉంది. బట్ తమిళనాడులో అయితే భయంకరమైన ఎండలు, ఉడుకు అండి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత వేడి ఉంటుందనేసి. మా ఇంట్లో వాళ్ళంతా క్లైమేట్ చల్లగా ఉంది. ట్రిప్పులు అవసరమా ఇలా ఇలా అన్నారు. కానీ తమిళనాడు సైడ్ మాత్రం బీభత్సమైన ఎండలు, ఉడుకండి. సో, మేము లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినామనమాట. సైలం అనే ప్లేస్‌కైతే రీచ్ అయ్యాము. అక్కడికెళ్ళేసరికి టీ టైమ్ అయింది. మనకి ఫుడ్డు, టీ టైంకి ఉండాలి కదా! సో, 5:30 అయిందనమాట. సో, మంచి ఏరియాలో టీ స్టాల్ ఉంటే అక్కడైతే స్టాప్ చేశాము. చుట్టుపక్కల మొత్తం విలేజ్ వైబ్ అనమాట. నాకైతే భలే నచ్చేసింది ఈ ఏరియా. సో, టీ అయితే సూపర్ టేస్ట్ ఉంది. టీ స్టాల్ పక్కనే ఒక మంచి హ్యాండ్‌మేడ్ సోప్ షాప్ అయితే ఉందనమాట. వాళ్ళు ఇంట్లోనే తయారు చేస్తారంట. కోకోనట్ ఆయిల్, సమ్ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ వేసి. మేము టీ తాగుతుంటే టీ కంటే ఆ ఫ్లేవర్సే ఎక్కువ స్మెల్ అట్రాక్ట్ చేసాయి మమ్మల్ని. సరే ఒక లుక్కేద్దామని చెప్పి లోపలికైతే ఎళ్ళాము. వాళ్ళు కోకోనట్ ఆయిలు, నీమ్ ఆయిలు, సమ్ కాస్ట్రోల్ ఆయిలు, నువ్వుల నూనె ఇలాంటివన్నీ వాళ్ళు ఇవి గానుగ చేసి ఆడిస్తారంట. సో, వాటితోనే ప్లస్ సమ్ ఆయిల్స్ యూజ్ చేసి సోప్స్ కూడా హ్యాండ్‌మేడ్ అంట. సో, ఆ ఫ్లేవర్స్ మాకు కొన్ని నచ్చినవి 2 అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాము. స్కిన్ టోన్‌ని బట్టి వాళ్ళు మనకి సోప్ అయితే సజెస్ట్ చేస్తారు. ఇక్కడ నేను మెన్షన్ చేసిన రూట్‌లో వస్తుందనమాట ఈ షాపు. లొకేషన్ చూసారా ఎంత బావుందో కదా! అసలు అచ్చమైన పల్లెటూరులాగా ఉంది కదా! సో, మేము అక్కడైతే సోప్స్ మాకు నచ్చినవి 2 తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. రోడ్లు ఇరువైపులా బనానా తోటలండి. చాలా బావుంది అసలు ఆ ఏరియా లుక్ చూస్తుంటే. మీకు బనానాస్ కావాలంటే అప్పటికప్పుడు తెంపుకొనొచ్చి రోడ్లో అమ్ముతున్నారనమాట ఆర్గానిక్. చాలా నచ్చింది నాకు ఆ పద్ధతి. సో, మేము శ్రీరంగనాథ టెంపుల్‌కి ఎళ్తున్నామని మాకు ఇక్కడికొచ్చాక చెప్పారు మా హస్బెండ్. సో, ఆ టెంపుల్ ఏరియాకైతే లొకేషన్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయింది మార్నింగ్ 9 అనమాట. సో, మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికొచ్చేసరికి 7 అయింది. సో, అంటే దారిలో అక్కడ స్టాప్ చేస్తూ వచ్చామనమాట.
హోటల్ దగ్గరికొచ్చేసరికి ఏనుగొచ్చింది. చాలా బాగుందనమాట ఆ ఏనుగుని చూసేసరికి. లైవ్‌లో నేను ఏనుగుని చూసి నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. నాకిష్టమైన యానిమల్ అనమాట. చాలా వరకు యానిమల్స్‌లో చాలామంది ఏనుగునే ఇష్టపడతారు. అదెందుకో మరి. సో, రూమ్ అయితే చాలా బావుంది. మేము పే చేసిన మనీకి వర్త్ అనిపిచ్చింది. రూమ్స్ కానీ, వాష్‌రూమ్స్ కానీ చాలా క్లీన్‌గా ఉన్నాయి. సో, ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మా ట్రిప్ ఎలా ఉంటుందనేది మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.